సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇద్దరు పిల్లలను నన్ను చంపేసి చేసుకుంట్రా. మమ్మల్ని చంపేసి ఆమెతో హాయిగా గడపవచ్చు కదా నువ్వు. ఆమె కావాలా మేము కావాలా నీకు? ఇద్దరు కావాలి. ప్లీజ్ నా మాట నేను మాట్లాడేమి నీకు ఆమెని కావాలంటే నువ్వు నేను ఎందుకు పోతానే? నీకు ఎందుకు పోతా? నేను చెప్పిన అడిగినప్పుడు ఎవరితో వచ్చి నా ఇంట్లో ఉంటానంటే నేను వింటానా? అంతే కదా మరి. నేను వినను. హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చిన్న ఫ్రాంక్తో మీ ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టుర్రి ఏమైనా పొరపాటు ఉంటే. ఓకేనా గైస్? ఏంది అనేది చెప్పలేదు కదా, ఫ్రాంక్ ఏంటిది అనేది. నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని శిరీషతో చెప్తానన్నమాట. పెద్ద మాట అన్నాడు సరాడు. అదే విషయం మీద ఫ్రాంక్ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఓకేనా? ఇంకా ఆలస్యం ఎందుకు, మరి లెట్స్ గో. ఓకే, మరి ఇక్కడైతే కెమెరా అయితే సెట్ చేయాలా. చేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. శిరీష, శిరీష ఒకసారి లోపల రావా? ఎందుకు పిలిచినావు? ఏం లేదు, ఒకసారి కూర్చోవా? చీరలో కూర్చో. నిలబడే చెప్పరాదు. కూర్చో, చెప్తా కానీ కూర్చో. చెప్పు. నీకు ఒక విషయం చెప్పాలని. చెప్పు. ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ లేదు కానీ నువ్వేమైనా ఫీల్ అవుతావానే? నేనేం ఫీల్ కాను కానీ చెప్పు. చెప్పు. ఫీల్ కావు కదా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా, మాట్లాడుకునేటప్పుడు ఫీల్ ఏముంది? ఏం లేదు, చెప్పు. ఏం లేదు, నేనేమో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా. ప్రపంచం చేరినారే. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటావా? అవును. ఎప్పుడు చేసుకుంటాను అంటే డేట్ ఏం ఫిక్స్ చేసుకోలేదు. ఆమె సైడ్ నుంచి ఓకే అయింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా, కమల్ హాసన్. నేను నీకు అడిగి చేసుకుందామని. ఎన్ని రోజుల నుంచి నడుస్తాంది? ఏంటిది? సెకండ్ మ్యారేజ్. ఏమంటావు? ఉన్న వాళ్ళకే చక్కగా చూసుకోవడం జరగాదు కానీ నీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుందా? నిన్ను చూసుకుంటా, ఆమెను కూడా చూసుకుంటా, ఇద్దరిని చూసుకుంటా. అబ్బో, ఒక్కరికి చూసుకోవడమే చేత కాదు నీకు, ఇద్దరిని చూసుకుంటావు. అట్లా అన్నట్టు అలా చేసి చూపెట్టే ముందు ఒకసారి ఇద్దరు పిల్లలను నన్ను చంపేసి చేసుకుంట్రా.
మమ్మల్ని చంపేసి సెకండ్ పెళ్లి చేసుకొని రా, ఇంకేంది. మిమ్మల్ని నేను ఎందుకు చంపుతానే? మరి ఎట్లా? మీరైతే గుండెకాయాలి కాదే, మిమ్మల్ని ఎందుకు చంపుతా నేను? ఆమె పనికాడ పరిచయమే, అందుకనే ఆమె మనకన్నా దూరం పెడుతుంది. మగవాళ్ళు మంచి మనుషులు. ఇప్పుడు నువ్వు దూరం పెట్టినా ఏదైనా జరిగిందనుకో, మళ్ళా మాకేమైనా అయితే నువ్వు కూడా టెన్షన్ పడతావు కదా. ఆ టెన్షన్ నీకెందుకు? మమ్మల్ని చంపేసి ఆమెతో హాయిగా గడపవచ్చు కదా నువ్వు. అయ్యే అట్లేం ఉండదు, మిమ్మల్ని చూసుకుంటా అంటున్నా కదా, మిమ్మల్ని ఇష్టపెట్టను అని చెప్తలేను కదా. మిమ్మల్ని ఇష్టపెట్టే అది మాట అనాలి కానీ మీరు కూడా ఉంటారు కదా, నాతో పాటు మీరు ఉండాలి, ఆమె కూడా ఉంటుంది. అట్లా కుదరదు. ఆమె కావాలా మేము కావాలా నీకు? ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి. లొల్లి పెడతాను. ఓర్తవేందుకే? నేను మెల్లగా మాట్లాడుతా, నువ్వు ఓర్తవేంది? మెల్లగా మాట్లాడేది ఏంది? ఇది మెల్లగా మాట్లాడుకొని కబుర్లు చెప్పుకునే మాటనా ఇది? మరి ఏంటిది? ఏం మాట అనుకుంటున్నావు ఇది? ఆమెనే కావాలనుకుంటే నేను చెప్పినా కదా, అట్లనే పోయి. నేను లేకపోతే ఆమె చచ్చిపోతుంది. మరి నువ్వు లేకపోతే మేమేం బతుకుతామా? మేము కూడా చచ్చిపోతాం. మరి అందుకనే కదా ఆమె చదువుడు ఎందుకు, మీరు చదువుడు ఎందుకు, అందరం కలిసి ఉందామా అంటున్నా నేను. మేము ఒప్పుకోమని చెప్తానా? నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎందుకు ఒప్పుకోవు? ఒప్పుకోను నేను. నీకు పనికి ఇట్లా అసలు అవుతుంది? అవసరం లేదు, నా పని నేను చేసుకుంటా. నీ పని నువ్వు చేసుకుంటావు కానీ ఆమె కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది కదా. అవసరం లేదు, ఎవరు హెల్ప్ అవసరం లేదు, నేను చేసుకుంటా. ప్లీజ్ ఒప్పుకోవే, ప్లీజ్ నా మాట. నేను అది కాదే, నా మాట వినను. నువ్వైనా ఉండు ఇంట్లో, లేకపోతే మేమైనా పోయి వెళ్ళిపోతాం. మాకు చంపేసి నువ్వు పో, ఆమెతోనే ఉండిపో, మాకెందుకు? మీరు నా ప్రాణమే, మిమ్మల్ని నేను ఎందుకు చెప్తా? అందరం కలిసి ఉందామని చెప్తున్నా నేను. మేము కలిసి ఉందామని చెప్తానా? నేను కట్ట 2 పెళ్లి కావాలట, మాకట్ట ఆమె చూసుకుంటాడు, మా అమ్మని చూసుకుంటాడు. బాగానే చెప్తాను. ఆలోచన ఎలా వచ్చింది నీకు? నాకు టెన్షన్ లేపకు. నువ్వే మాకు టెన్షన్ పెట్టి ఇంకా టెన్షన్ లేపకు అని వదిలే ఆడుకుంటా చెప్తాను. ఏమైందే నీకు అట్లా అంటున్నావు? నేను చెప్తున్నా కదా నీకు. నేను వినను. నేను వినను అంటే నీ ఊకే ఇసుకిస్తావు నాకు. నీకు ఆమెని కావాలంటే నువ్వు ఆమెనే ముఖ్యంగా నువ్వు పొమ్మంటుంటే నేను ఎందుకు పోతానే? నీకు ఎందుకు పోతా? నేను చెప్పిన అడిగినప్పుడు నీకు వినాలి. నువ్వు ఎవరితో వచ్చి నా ఇంట్లో ఉంటానంటే నేను వింటానా? అంతే కదా మరి. నేను విననంటే వినను. మరి నువ్వు వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళిపోతా? నువ్వే వెళ్ళు. ఆమెను తీసుకొని వెళ్ళిపో, మా దగ్గర రాకు. నా ఇంట్లోకి వెళ్ళి నువ్వు వెళ్ళమంటావు? నువ్వు నీకు దెబ్బలు పడతాయి. నీకు ఆమెనే కావాలేమో, ఆమె దగ్గర ఉండకు. నీ మొహం పిల్లలకు కూడా చూపించకు. ఏంది నువ్వు? మనిషిని కాబట్టే మాట్లాడతాను. అవును.
నీకు మెల్లగా అడిగినా లొల్లు ఏం చేస్తుంది? మరి నేను మెల్లగానే చెప్తాను, అది మెల్లగానే అడిగినావు, నేను మెల్లగానే చెప్తాను అప్పో అని. పో, ఆమెతోనే ఉండిపో. నీ జీవితం మమ్మల్ని టెన్షన్ పెడతాను, మా మీద తింటాను. నీకు ఇంకా మంచిగా వెళ్ళగా వచ్చి చెప్తాను చక్కదనంగా. పో, నువ్వే పో, అక్కడ పో, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? పో, ఇంకా నేనున్నప్పుడు పోమని చెప్పితే మంచిగా పోవాలి. పిల్లలు వస్తే మాత్రం నీకు బతకనియరు. ఆమెనే కావాలేమో. పో, పోక కూర్చున్నావు ఇక్కడ పోమంటే. నువ్వేంది బాబు, ఇది చంపేస్తుందా ఏంది? నిజం అనుకున్నావానే? వస్తుందా నీకు? నిజం అనుకున్నావానే? నిజం కాకపోతే ఏంటి? నిజం కాదే, ప్రాంక్ చేసిన, ప్రాంక్ వీడియో చేసిన. నిజం కాదే, నువ్వు నాకు గుండెకాయ. అబ్బా, అగ్గో కెమెరా పెట్టినాడ, బట్టల్లో ఉన్నాయి చూడు, అక్కడ చూడవే ఫస్ట్. ఎందుకు నాకెళ్ళి సీరియస్ చూస్తావు? అవి చెప్పు, అవి చెప్పే స్వామి. అయ్యా హాయ్ ఫ్రెండ్స్. ఏం చెప్పాలో చెప్పు ఇప్పుడు. ఏం చెప్పాలి? ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుర్రి ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే మా శీర్ష ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడదు. ఎల్ల కొట్టుడు కాదు, నీకు తమ్ముతా. ఓకేనా? బాయ్.